ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్దమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తోంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రతి ఏటా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా జమ చేస్తోంది. దీనికి జతగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి 14,000 రూపాయలు అందిస్తామని ప్రకటించింది. అయితే 14,000ను 2 విడతల్లో 7,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఈ నెలాఖరున అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. వాస్తవానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజన పథకంతో పాటు ఈ నెల 20న అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం జూన్ 20న పీఎం కిసాన్ యోజన 20వ ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేయలేదు. దీంతో అన్నదాత సుఖీభవ పథకం అమలు కూడా వాయిదా పడింది. ఈ నెల చివరి నాటికి పీఎం కిసాన్ యోజన నిధులు జమ చేసేందుకు కేంద్రం సిద్దమవుతుండటంతో అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కూడా ఒక్కొక్కటి అయితే అమలు చేసుకుంటూ వస్తుంది. ఆ సందర్భంలోనే భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అదేవిధంగా డబ్బులు అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా దానికి సంబంధించి విధి విధానాలు కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. అయితే ఈ నెలాఖరి కల్లా కూడా రైతులకి అకౌంట్ లో కూడా రైతు భరోసా డబ్బులు కూడా అందజేసేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఏదైతే కేంద్రం ఇచ్చే డబ్బులు తో కలుపుకొని కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో కలుపుకొని మిగతా 8,000 రూపాయలు కూడా ఇటు స్టేట్ ప్రభుత్వం ఇచ్చేలా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. ఇప్పుడే కూడా ఇటు ఏదైతే 14,000 రూపాయలను కూడా 3 విడతలుగా ఇచ్చేలాగా కూడా ఇటువైపు స్టేట్ ప్రభుత్వం కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కూడా ఏదైతే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో కలిపి ఇవ్వాల్సి ఉంది. దానికి కూడా కొంత కేంద్రం నుంచి ప్రతిపాదన రాకపోవడంతో కూడా అయితే ఈ నెలాఖరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసేది. దాంతో పాటు కూడా ఈ స్టేట్ ప్రభుత్వం కూడా మరొక 8,000 రూపాయలు కూడా కలుపుకొని 3 విడతలుగా అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 విడతలుగా అందజేసింది. అదే 6,000 రూపాయలతో కూడా కలుపుకొని మిగతా 8,000 రూపాయలను కూడా 3 విడతలుగా ఒకేసారి ఆ రైతులు ఏదైతే అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఈ నెలాఖరికి కొంత మేర అయితే డబ్బులు జమ చేస్తున్నారు. దీన్ని చూసుకుంటే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలతో పాటుగా ఈ స్టేట్ ప్రభుత్వం ఇచ్చే 7,000 రూపాయలను కూడా 7,000 చొప్పున కూడా 2 విడతలుగా అయితే మాత్రం అందించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీంట్లో కూడా తొలి విడతలో భాగంగానే నెలాఖరులోగా అర్హులైన రైతులకి బ్యాంక్ ఖాతాల్లోనే 7,000 రూపాయలను అయితే మాత్రం జమ చేసేందుకు అయితే మాత్రం ఇప్పటికే ఇటు ప్రభుత్వం కానివ్వచ్చు దానికి సంబంధించిన అధికారులు కూడా అంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఏదైతే అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజన పథకం కూడా ప్రతి ఏటా కూడా ఈ నెల 20వ తేదీన కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ ఇటువైపు ఏదైతే కేంద్రం ఈ నెల జూన్ 20వ తారీఖు కూడా నిధులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇన్స్టాల్మెంట్ మీద కూడా నిధులు జమ చేయకపోవడంతో కొంతమేర అయితే లేట్ అయింది అనుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇటేపు అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పుడైతే జమ చేసిన వెంటనే ఇటేపు పీఎం కిసాన్ యోజన కింద కూడా ఇటేపు డబ్బులు జమ చేసేందుకైతే స్టేట్ ప్రభుత్వం కూడా సిద్ధమని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే అన్నదాత సుఖీభవం కింద అమలు కూడా వాయిదా పడింది. దీంతో ఈ నెల చివరి నాటికి కూడా మొత్తం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి నెలాఖరికి కూడా రైతు ఖాతాల్లో ఏదైతే ఖరీఫ్ కూడా ఈ నెల ఇప్పటికే సాగులో అయితే మాత్రం రైతులు ముమ్మరం చేశారు. దీంతో కూడా ఇటు వర్షాలు కూడా ముమ్మరంగా పడటంతో కూడా ఋతుపవనాలు ముందుకు వచ్చారు. రైతులు కూడా అంతా కూడా వ్యవసాయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న టైంలో కూడా ఒక్కసారి ఈ నిధులు కూడా రైతులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. రైతులు కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తారు. దీంతో కూడా ఈ ఏడాది మొత్తం చూసినట్లయితే మొత్తం ఏపీ
ఏపీ వ్యాప్తంగా అయితే మాత్రం 45.71 లక్షల రైతు కుటుంబాలను కూడా అర్హులుగా అయితే మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. దాంట్లోనే తొలి విడతగా కూడా నెలాఖరికి 7,000 రూపాయలు, అక్టోబర్ నెలలో రెండో విడతగా మరో 7,000 రూపాయలను ఇచ్చే విధంగా కూడా అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే మాత్రం యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమని చెప్పుకోవచ్చు. నెలాఖరికి అయితే మాత్రం ఒక 7,000 రూపాయలు రైతులు ఖాతాల్లో అయితే మాత్రం పడే విధంగా మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మాత్రం 45.71 లక్షలకు అయితే మాత్రం గుర్తించారు. వాళ్ళందరికీ కూడా ఈ నెలాఖరికి 7,000 రూపాయలు అయితే మాత్రం నిధులు ఇచ్చేలా కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో కూడా రైతులందరూ కూడా చాలా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్న సందర్భంలో కూడా ఇప్పుడు రైతులకు కూడా ఒక పథకాన్ని అమలు చేయడంతో కూడా రైతుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే తల్లికి వందనం దానికి కానివచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాస్ బండ్లు కానివచ్చు, అదేవిధంగా మరికొన్ని వృద్ధులకి పెన్షన్ల పెంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలు వచ్చినట్టు సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న తరుణంలో కూడా ప్రస్తుతం ఈ ఖరీఫ్ నాటికి కూడా రైతులకి ముందు ఖరీఫ్ మొదలుగానే 6,000 రూపాయలు 7,000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయడంపై కూడా ఇటు రైతులు కానివచ్చు, అటు ఇటు అందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటికీ కొంతమేర లేట్ అయినప్పటికీ కూడా ఈ నిధులు ఏదైతే 7,000 రూపాయలు అకౌంట్ లో జమ చేయడం వస్తున్నటువంటి వార్తలపై కూడా ఇటు రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు పిఎం కిసాన్ కానివచ్చు, అదేవిధంగా ఇటు ఏపీ ప్రభుత్వం అందించే ఏదైతే రైతు భరోసా నిధుల కింద ఏవైతే అమలు చేస్తారో వీటన్నిటిపై కూడా సీఎం అయితే మాత్రం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. రైతులకు కూడా ఎవరు కూడా పెట్టుబడులకు సాయం కింద ఈ 7,000 రూపాయలు ఉపయోగించుకోవాలని చెప్పేసి అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతోనే ఈ రైతులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.